చూడండి. సో శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేద్దాం. ఇంతకు ముందు మనం ఏం చేసాము, శాంపిల్ డాక్యుమెంట్స్ చేసాం, గుర్తుంది ఈసీసీలో. సో శాంపిల్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ లైక్ ఏ వన్ టెంప్లేట్. Based on the sample document, we will post the original document. Sample document is a reference document for the original document. Sample document is just stored on the system. It does not update any transactions on the financial statements. So sample document అంటే ఏంటి? ఇది ఓన్లీ ఒక టెంప్లేట్ అన్నమాట. ఇట్ ఈస్ లైక్ ఏ వన్ టెంప్లేట్. ఇది ఓన్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వదు, ఓన్లీ సిస్టంలో స్టోర్ అవుతుంది. దీన్ని శాంపిల్ డాక్యుమెంట్ అంటారు. శాలరీ శాంపిల్ డాక్యుమెంట్, రెంట్ శాంపిల్ డాక్యుమెంట్, వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్, ఇవన్నీ శాంపిల్ డాక్యుమెంట్స్. మనం ఈసీసీలో చేసాం, సేమ్ S/4HANAలో కూడా చేస్తున్నాం. ఎగ్జాంపుల్, శాలరీ శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేద్దాం. శాలరీ శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మనం నంబర్ రేంజ్ ఇవ్వాలి, X2 కి నంబర్ రేంజ్ ఇవ్వాలి కదా, ఈసీసీలో చేసాం సేమ్ ప్రాసెస్. FBN1 కి వెళ్ళండి. FBN1 ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి పైన. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి, X2 కి నెంబర్ రేంజ్ ఇవ్వాలి. శాంపిల్ డాక్యుమెంట్ కి X2 ఇస్ ద స్టాండర్డ్. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? 2 కదా. 1501, 1500, అది కాదు 1500 వరకు ఉన్నాయి. 1501 ఇవ్వండి. 2000, ఎంటర్ సేవ్. X2 is the standard. Sample document is just stored on the system. It does not update any transactions on the financial statement. Sample document is like a one template. Sample document is a reference document for the original document. Sample document is a one kind of the template. But template అన్నమాట ఇది. సో X2 క్రియేట్ చేసాం. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ క్రియేట్ శాంపిల్ డాక్యుమెంట్. F.F-01. సో F-01 లో మనం శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఏమని తీసుకున్నాము, రెంట్ అకౌంట్ ఉందా కింద 40 ఇవ్వండి. రెంట్ అకౌంట్ ఉందా మన దగ్గర? రెంట్ ఉంది, తీసుకోండి. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి 10,000. టెక్స్ట్ ఇవ్వండి. రెంట్ కాస్ట్ సెంటర్ కూడా ఇవ్వాలి. ఇక్కడ కాస్ట్ సెంటర్ ఇవ్వండి, తీసుకోదు కదా కాస్ట్ సెంటర్. S4FC. నెక్స్ట్ రెంట్ శాంపిల్ డాక్యుమెంట్. పోస్టింగ్ కి 50. బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా వచ్చు. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. బిజినెస్ ఏరియా ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎంటర్ చేయండి, ఏం కాదు, ఆటోమేటిక్గా తీసుకుంది బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా ఎలా పిక్ అయింది ఎవరు చెప్తారు? కాస్ట్ సెంటర్కి ఇచ్చాము, గుర్తుందా మీకు? కాస్ట్ సెంటర్ ఇచ్చేటప్పుడు బిజినెస్ ఏరియా కూడా ఇచ్చాము, దాన్ని బేస్గా చేసుకుని పిక్ అయింది. ఓకే, గో టు డాక్యుమెంట్, పోస్ట్ చేయండి, ఎంటర్ చేయండి. చూడండి, డాక్యుమెంట్ 1501 వాజ్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్. శాంపిల్ డాక్యుమెంట్ అనేది జస్ట్ స్టోర్ అవుతుందండి, ఎక్కడ కూడా పోస్ట్ అవ్వట్లేదు. శాంపిల్ డాక్యుమెంట్ అనేది SAP సిస్టంలో స్టోర్ అయింది, ఎక్కడా కూడా పోస్ట్ అవ్వలేదు. ఎక్కడా కూడా పోస్ట్ అవ్వలేదు. చూడండి, స్టోర్ అవుతుంది. శాంపిల్ డాక్యుమెంట్ అనేది జస్ట్ స్టోర్ అవుతుంది, ఎక్కడా కూడా పోస్ట్ అవ్వలేదు. అంటే ఏంటి?
ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు, జస్ట్ స్టోర్ అయింది అంతే. క్లియర్ కదా? సో ఈ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. నంబర్ ఎంత ఉంది? 1501 కదా? ఓకే. సో ఒరిజినల్ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలి? శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి. F-02 కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్, పోస్ట్ విత్ రిఫరెన్స్, పోస్ట్ విత్ రిఫరెన్స్ ఇవ్వండి. పైన పోస్ట్ విత్ రిఫరెన్స్ పైన క్లిక్ చేయండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ అక్కడ కాదు, కింద. సో ఏ నెంబర్ రిఫరెన్స్ గా చేసుకుంటున్నారు? శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాం. 1501. తర్వాత కింద ఏమైనా ఆప్షన్స్ తీసుకుంటారా? డు నాట్ ప్రాసెస్ అమౌంట్ ఏమైనా కావాలని తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, డు నాట్ ప్రాసెస్ ది అమౌంట్. ఎంటర్ చేయండి. అమౌంట్ అనేది తీసుకోదు. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్. ఎంటర్. చూసారా? రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇదే కదా మీరు ఇచ్చిన శాంపిల్ డాక్యుమెంట్. సో ఇది శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. ఇంతకు ముందు పోస్ట్ అవ్వలేదు, ఎందువల్ల? అది శాంపిల్ డాక్యుమెంట్. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని రిఫరెన్స్ ద్వారా ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేయండి. సేవ్. ఎంటర్ చేయండి. అయిపోయిందా? శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాము. క్లియర్? అర్థమైందా? శాలరీ, రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలి చూసారా లేదా? అర్థమైందా లేదా? ఏముంది, ఒక శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాం, ఈసీసీలో చేసినట్లే F-01 లో. దాన్ని F-02 లో పోస్ట్ చేసాం, అయిపోయింది. ఇలా మీకు ఏ కావాలంటే అది క్రియేట్ చేసుకోవచ్చు. F-01కి వెళ్ళండి. వన్ మోర్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. $40 ఇవ్వండి. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు కమిషన్ పేయబుల్ తీసుకుందాం. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. 50. Go to document and post. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. చూసారా? డాక్యుమెంట్ 1502 was stored in company code. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు పేయబుల్ అనేది ఒక శాంపిల్ డాక్యుమెంట్. ఇక్కడ ఏమైంది? ఓన్లీ డాక్యుమెంట్ అనేది స్టోర్ అయింది, పోస్ట్ అవ్వలేదు. సో ఈ డాక్యుమెంట్ నెంబర్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ మనం పోస్ట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ F-02 వెళ్ళండి. Do not process amount. Enter amount ఇవ్వండి. చూసారా? కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు కమిషన్ పేయబుల్. సేవ్.
అర్థమైనా? శాంపిల్ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి, ఈసీసీలో చేసామండి. సేమ్ ప్రాసెస్, ఏమీ డిఫరెన్స్ లేదు. క్లియరా? క్లియర్ సార్. ఈసీసీలో చేసేసాం, సేమ్ ప్రాసెస్, కొత్తగా ఏమి ఉండదు, సేమ్ టు సేమ్ ఉంటుంది. నెక్స్ట్ వేరే టాపిక్ కూడా చేసేద్దాం. ఇది వీడియోస్ కింద వస్తుంది, ఒక పని చేద్దాం, రికార్డింగ్ ఆఫ్ చేసి 5 minutes.